హైదరాబాద్లో కొత్తగా జాబ్ కోసం వచ్చిన చైత్ర ఇంకా సిటీకి పూర్తిగా అలవాటు కాలేదు. ఆఫీస్ టైమింగ్స్, రోడ్లు, జనాలు అన్నీ కొత్తగానే అనిపించేవి. ఆ రోజు ఆఫీస్లో పని ఎక్కువైపోయింది. మేనేజర్ ఇచ్చిన టాస్క్ పూర్తయ్యేలోగా టైం రాత్రి 10:45 అయ్యింది. అందరూ ఇంటికెళ్ళిపోయారు. ఆఫీస్ బిల్డింగ్ కూడా అరకాంతిలోనే ఉంది. చైత్ర ఆఫీస్ బిల్డింగ్ బయటకు వచ్చేసరికల్లా నగరం ఆల్మోస్ట్ నిశ్శబ్దమైపోయింది. గాలిలోని చల్లదనం, స్ట్రీట్ లైట్స్ వెలుగులో కనిపించే చిన్న చిన్న దుమ్ము కణాలు ఆమె మైండ్లో ఉన్న భయం, ఒంటరితనం పెంచుతున్నట్టే అనిపించింది. ఫోన్లో క్యాబ్ లేదా ఆటో బుక్ చేద్దామని చూసింది. బట్ నో యూజ్. అటు సైడ్ ఏమీ బుక్ అవ్వట్లేదు. ఇప్పుడు బస్సుండదు, ఆటో దొరకడం కూడా కష్టమే, నడుచుకుంటూ వెళ్లాల్సిందే అని అనుకుంది. ఇంక వాక్ చేయడం స్టార్ట్ చేసింది. కొంచెం దూరం వెళ్ళాక నెట్వర్క్ డౌన్ అయ్యి సిగ్నల్ కట్ అయిపోయి గూగుల్ మ్యాప్స్ ఆగిపోయింది. అయ్యో, ఇప్పుడే సిగ్నల్స్ కూడా పోవాలా అని ఫోన్ని పైకి పెట్టి సిగ్నల్స్ కోసం ట్రై చేస్తూ చేస్తూ తాను రెగ్యులర్గా వెళ్లే రూట్ని మిస్ అయిపోయింది. ఎంత ట్రై చేసినా సిగ్నల్ రాలేదు. ఇంక మొబైల్ని బ్యాగ్లో పెట్టేసి చుట్టూ చూసింది. అసలు తనకి ఆ ఏరియానే చూసినట్టులేదు. ఇది రెగ్యులర్ రూట్లా లేదే అనుకుంది. ఏదో తెలియని భయం. చుట్టూ చీకటి, దూరంగా కుక్కల అరుపులు, తన శ్వాస కూడా తనకి వినిపించేంత నిశ్శబ్దం. ఏడుపు వచ్చేస్తోంది. ఎందుకమ్మా అంత దూరం? హాయిగా ఇక్కడే ఎక్కడో జాబ్ చూసుకోవచ్చుగా, నీకు భయం ఉండదు, నువ్వక్కడ ఎలా ఉన్నవో అని మాకు భయముండదు అని అంటున్నవాళ్ల అమ్మానాన్నల మాటలు గుర్తొస్తున్నాయి. చైత్ర ఆ భయానికి ఒక్క అడుగు కూడా వెయ్యలేకపోతోంది. ఈలోపు ఎవరో ఇద్దరు అబ్బాయిలు బైక్పై వెళుతూ చైత్రని చూసి బైక్ ఆపేశారు. అసలే భయంతో ఉందేమో, వాళ్లని చూసేసరికి చైత్రపై ప్రాణాలు పైనే పోయాయి. వాళ్లు దగ్గరికి వచ్చేలోపే హఠాత్తుగా వెనకనుంచి ఒక సుపరిచితమైన వాయిస్ వినిపించింది. ఈ టైంలో ఎవరు? అది కూడా నా పేరుతో పిలుస్తున్నారు అని వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఉన్న అమ్మాయిని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఏంటే ఇంకా ఇక్కడే ఉన్నావా? అంకుల్ వాళ్ళు జీప్లో వెయిట్ చేస్తున్నారు, త్వరగా రా అని అంటూ పక్కన ఉన్న అబ్బాయిలను చూస్తూ, ఎవరే వీళ్ళు, నీకు తెలుసా అని అడిగింది. చైత్రకి ఆ అమ్మాయి తనని సేవ్ చెయ్యాలి అనుకుంటోంది అని అర్థమయ్యింది. ఆ అమ్మాయికి వీళ్ళు ఎవరో నాకు తెలియదే అని చెప్పింది. ఉండు, అంకుల్ వాళ్ళిక్కడే ఉన్నారుగా, పిలుస్తా అంటుంటే వాళ్లు భయపడి వెళ్ళిపోయారు. సమీర హమ్మయ్యా అనుకొని, ఎలా ఉన్నావు చైత్ర? ఆంటీ, అంకుల్, అన్నయ్య, బామ్మ అందరూ ఎలా ఉన్నారు చైత్ర అని అడిగింది. చైత్ర ఎవరు ఈ అమ్మాయి అనుకుంటూనే, అందరూ బావున్నారండి, ఇంతకీ మీరు అని అడిగేలోపే చైత్ర నన్ను గుర్తుపట్టలేదా, నేను సమీరాని అని గుర్తుచేసింది ఆ అమ్మాయి. సమీరా అని చెప్పగానే, సమీరా నువ్వేనా? ఎక్కడో చూసినట్టు ఉంది అనుకున్నానే, నువ్వు ఎలా ఉన్నావ్, నేనే అని ఎలా గుర్తుపట్టావే అసలు అని అడిగింది. సమీర అలకగా ముఖం పెట్టి, తమరు నన్ను మర్చిపోయినా నేను మర్చిపోలేదు మేడం అంది. చైత్ర నవ్వుతూ, అదికాదే, నా పీజీ రూట్ మారిపోయానే, ఏం చెయ్యాలో తెలియలేదు, భయంతో ఏడుపొక్కటే తక్కువ, అలాంటి టైంలో కనిపించావు, అసలు బ్రెయిన్ ఆఫ్ అయిపోయిందే, అందుకు గుర్తుపట్టలేదు కాని నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా అని అడిగింది. సమీర అవునా, ఏ పీజీనే అని అడిగింది. చైత్ర ప్రియా పీజీనే అని చెప్పింది. నాది ఆ పక్కనే ఉన్న వసుంధర హాస్టలేనే అని చెప్పింది సమీర. చైత్ర అవునా, మరి ఇంత లేటేంటే అని అడిగింది. సమీర ఏం చేస్తాం, సాఫ్ట్వేర్ కష్టాలు అంటుంటే చైత్ర నీది కూడా అదే ప్రాబ్లమా అని అడిగింది. అలా మాట్లాడుకుంటూ నడవటం స్టార్ట్ చేశారు. చిన్నప్పటి మాటలు మాట్లాడుకుంటూ వెళుతున్నారు. చైత్ర గుర్తుందా, మనం చిన్నప్పుడు ఆ పెద్ద ఉసిరి చెట్టు ఎక్కేవాళ్లం, అమ్మ నన్ను కొట్టేది. సమీర నవ్వుతూ, అవును, నువ్వు పడిపోయి కాలు విరిగిందనుకొని నన్నే ఏడిపించావప్పట్లో. వారి నవ్వుల శబ్దం ఖాళీ వీధిలో కొంచెం దూరం వరకు ప్రతిధ్వనించింది. నిజంగా చైల్డ్హుడ్కి తిరిగి వెళ్లినట్టు అనిపించింది. పచ్చిక బయల్లో పరుగెత్తిన రోజులు, చిన్న కాగితం పడవలు, వర్షంలో ఇద్దరూ తడుస్తూ చేసిన అల్లరి, ఇలా వాళ్లు చేసిన అల్లరి అంతా గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ చైత్రవాళ్ల పీజీకి రీచ్ అయిపోయారు. అప్పుడే వచ్చేశామంది చైత్ర. అవునే, అసలు టైమే తెలియలేదు అంది సమీర. టైం చూసేటప్పటికి 12:30 అయ్యింది. సరే చైత్ర, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందామని చెప్పి వెళ్ళిపోయింది సమీర.
చైత్ర కూడా బాయ్ చెప్పి తన రూమ్కి వచ్చి థ్యాంక్ గాడ్ అసలు ఇప్పుడు కాని సమీరా రాకపోయుంటే నా పని అంతే ఊహించుకోవటానికి కూడా భయమే అనుకుంది. ఒక 3 నెలల తర్వాత చైత్ర వాళ్ల స్కూల్ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళింది. అప్పుడే వాళ్ల స్కూల్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. సమీరా కూడా వచ్చింది. సమీరానే వచ్చి చైత్రాతో హే చైత్ర ఎలా ఉన్నవే, చిన్నప్పట్నుండే నువ్వు ఏం మారలేదే, అలానే ఉన్నావ్ అంటూ మాట్లాడుతోంది. చైత్రకి ఆ అమ్మాయి ఎవరో అర్థం కాక ఎవరు మీరు, నేను మీకు తెలుసా అని అడిగింది. అదేంటి చైత్ర, నేను సమీరాని, నన్ను గుర్తుపట్టలేదా అని ఆశ్చర్యంగా అడిగింది సమీరా. ఏ సమీరా అని అడిగింది చైత్ర. అదేంటే నేనే నీ స్కూల్ ఫ్రెండ్నే అంది సమీరా కొంచెం బాధగా. మీరు నా స్కూల్ ఫ్రెండ్ సమీరానా? జోక్ చేస్తున్నారా? ఒక 3 మంత్స్ బ్యాక్ నేను నా ఫ్రెండ్ సమీరాని కలిశాను. తను మీరు ఒకటే అని ఎలా చెప్తున్నారు? ప్రాంక్ చేస్తున్నారా అని అంది చైత్ర. ఈలోపు తన స్కూల్ ఫ్రెండ్స్ అనూష, ప్రియా వచ్చి హే సమీరా నువ్వెప్పుడొచ్చావే అని అడిగారు. అప్పుడు చైత్ర ఈ అమ్మాయి మీకు తెలుసా అని అడిగింది. అదేంటే స్కూల్ డేస్లో మాతో కన్నా మీ ఇద్దరే ఎక్కువ ఉండేవారు కదే అని అనూష అంటే మీరు ఇద్దరే కదే బెస్ట్ ఫ్రెండ్స్ అంది ప్రియా. అసలు చైత్రకి ఏది నిజమో అర్థం కాలేదు. అప్పుడు సమీరా చైత్రాతో అసలు ఏమైందే అని అడిగింది. దానికి చైత్ర ఆ రోజు నైట్ జరిగింది మొత్తం చెప్పింది. చైత్ర చెప్పింది విన్నాక ఒకవేళ ఎవరో అమ్మాయి నిన్ను సేవ్ చేసినా మన ఫ్రెండ్షిప్ గురించి ఎలా తెలుస్తుందే, పోనీ తెలిసిందే అనుకో, మనమిద్దరి మధ్య జరిగిన కన్వర్సేషన్ ఎలా తెలుస్తుందే అని అడిగింది సమీరా. అదే నాకు అర్థం కావట్లేదు అంది చైత్ర. ఇద్దరూ బ్లాంక్ అయిపోయారు. ఇద్దరి మైండ్ ఒకటే క్వెశ్చన్, మరి ఆ నైట్ తనని సేవ్ చేసింది ఎవరు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.